వైసీపీ పిలిపించి ముందు వారిని ఇచ్చి అధికార పార్టీ అండదండలతో ఆ యువకుని అతన్ని చంపేశారు. అలాగే రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్న మొక్కజొన్నలో ప్రతి ఎమ్మెల్యే కమిషన్ దాదాపు 26 కోట్లు తీసుకున్నారు. కొనుగోలు కేంద్రాలు రైతుల నుంచి పస్కాకి 200 రూపాయలు 100 రూపాయలు చెప్పిన ఎమ్మెల్యేకి వెళ్ళిపోతా ఉంటే అసలు గిట్టుబాటు ధర లేదు, లాభసాటి ధర లేదు, మద్దతు ధర ఇవ్వలేదు, ధరల స్థిరీకరణ నిధి లేదు. వచ్చిన పంటకు మళ్ళీ కూర్చొని 100 రూపాయలు 200 ఇవ్వమంటే ఇది క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడతారు. కష్టం కళ్ళ కలిగించి రక్తాన్ని మరిగించి పండించిన రైతుకి, భూమి తిరిగిన రైతుకి మళ్ళీ ఎమ్మెల్యే కూర్చొని దోపిడీ చేస్తే ఎక్కడికి పాల్పోతాం? పోలవరం గురించి మాట్లాడితే పోలవరం గురించి నాకు తెలియదు అంటారు అప్పుడు బ్రహ్మబాబు గారు. ఏదైనా మాట్లాడితే నాకు నవీన ప్రతి ఒక్కరు రంగు వేస్తా ఉంటాడు ఆయన. తొమ్మిది ఇది చేస్తాం మీరు ఆలోచించారు. పోలవరం ప్రాజెక్టుకి జలవనరుల మంత్రి పోలవరం ఎప్పుడు అవుతుంటే నాకేం తెలుసు అని చెప్పి కూర్చొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాడు. ప్రమోషన్ అనుకుంటున్నారా? నేను ఈ శ్రమలు అనుకుంటున్నారా? పోలవరం కోసం ఎంతమంది 1,60,000 మంది తిరుగుతున్నారు. 1,60,000 మంది మంత్రి పదవి బాధ్యత సరదాలు కాదు. నేను సినిమాలో డాన్సులు చేస్తాం, నేను చేయడానికి ఆలోచిస్తాం. సరదాగా డాన్స్ చేయడానికి కాదు, కూర్చొని సీరియస్ గా హీరోలా కూర్చోబెట్టి డాన్స్ చేయడానికి మంత్రి పదవి ఇచ్చింది. Please subscribe .news.